డియర్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది రెనటాస్ వెల్నెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి బయోనటస్ బయోస్టిమ్యులెంట్ గ్రాన్యుల్స్ కొరకు మీకు వాటి గురించి చెప్తాను. ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ మన మాజీ ఇండియన్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గారు. ఈ బయోస్టిమ్యులెంట్ గ్రాన్యుల్స్ మొత్తం న్యాచురల్గా తయారు చేయబడింది. ఇది 18,000 కిలోల పేడల నుండి ఈ 3 కిలోల గ్రాన్యుల్స్ తయారు చేయడం జరిగింది. ఈ గ్రాన్యుల్స్లో హ్యూమిక్ యాసిడ్ మరియు పల్వరిక్ యాసిడ్ 2 కలిపి ఉంటాయి. ఇలా ఏ వెల్నెస్ సెక్టర్లో కూడా ఇంతవరకు ఇలా తీయలేదు. ఇది ఇందులో అగ్రికల్చర్ కొరకు అని చెప్పేసి ఈ తీయడం జరిగింది. ఇలా సెక్టర్స్ వెల్నెస్, హ్యూమన్స్ అంటే మానవులకు సంబంధించింది, అలాగే అగ్రికల్చర్కి సంబంధించింది, అలాగే పశువులకు వెటర్నరీ యానిమల్స్ సంబంధించింది కూడా 3 రకాల ప్రోడక్ట్ అనేటి తీయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే బయోనటాస్ బయోస్టిమ్యులెంట్ గ్రాన్యుల్స్ ఇది రావడం జరిగింది. ఇది 3 కిలోలు 1 ఎకరానికి వస్తుంది. దీనివల్ల ఇది ఎలా వాడాలంటే, మనము పొలం తీసుకున్నట్లయితే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మన పొలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పొలం తీసుకున్నట్లయితే ఒక 25 కిలోల ఉష్కే లేదా మట్టిలో ఈ 3 కిలోల బయోనటస్ గ్రాన్యుల్స్ను కలిపి దున్నే ముందు, వాటర్ పెట్టే ముందు పొలంలో అంతటా 1 ఎకర్ పొలంలో చల్లుకొని వాటర్ పెట్టేసి దున్నాలి. దీనివల్ల యూజెస్ బెనిఫిట్ ఏంటిదంటే, ఆ వేరు వ్యవస్థ అనేది సక్రమంగా చాలా లోతుకు వెళ్ళి వేరు వ్యవస్థ మొత్తం స్ప్రెడ్ అవుతుంటే కింద వేరు, దానివలన మొక్క అనేది హైట్ పెరిగి, అలాగే ట్రిల్లరింగ్ అంటే దుబ్బ బాగా వచ్చుకుంటూ ఆ కిరణజన్య సంయోగక్రియ బాగా జరుగుతుంది. అలాగే భూమిలో పోషక పదార్థాల లోపాలు ఉన్నట్లయితే ఈ గ్రాన్యుల్స్ వల్ల ఆ పోషక పదార్థాల లోపాలను కూడా సవరిస్తుంది. మనము ఎందుకంటే హరిత విప్లవం వచ్చినప్పటి నుండి మనము చాలా పంట దిగుబడి పెంచుతున్నాము. ఆ పెంచడంలో భాగంగా మనము రసాయన ఎరువులు విపరీతంగా వాడుతున్నాము. ఆ రసాయన ఎరువులను తగ్గించే మనకు న్యాచురల్గా అందించేందుకు ఈ బయోనటస్ గ్రాన్యుల్స్ అనేది పనిచేస్తుంటుంది. అలాగే మనము ప్రతి ఇయర్ ఇది వాడడం వల్ల లాస్ట్కి వచ్చే వరకు ఆ కెమికల్స్తో కెమికల్స్ ఉంటాయి కదా, ఆ ఫర్టిలైజర్ బంద్ చేసుకోవచ్చు. దానివల్ల మనం ఆరోగ్యంగా బాగుండగలుగుతాము. ఎందుకంటే ఆ కెమికల్ వల్ల మన భూమి అనేది చాలా దెబ్బతిని జీవంని కోల్పోయి, అలాగే పంట దిగుబడి రాని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ బయోనటస్ గ్రాన్యుల్స్ వాడడం వల్ల ఏమవుతుంటాయంటే, మనమైతే ఏదైతే భూమి సారం కోల్పోవడం జరిగిందో, భూమి లోపల పోషక పదార్థాలు కోల్పోవడం జరిగిందో వాటన్నిటినీ సవరించి అధిక దిగుబడి ఇవ్వగలుగుతుంది. ఇది మేజర్గా మొక్క యొక్క కిరణజన్య సంయోగక్రియ బాగా జరిగి ట్రిల్లరింగ్, కొమ్మలు, బ్రాంచెస్ వచ్చేసి వేరు వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉండి స్టెబిలిటీ, దాని కాండం అనేది కూడా స్టాండ్గా ఉంటుంది. దీనివల్ల మనకు అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నది. జనరల్గా 10 to 30% అధిక దిగుబడి అనేది రాగలుగుతుంది. మిత్రులారా, మనము ఇది కొంచెమే వచ్చింది కదా, ఇది ఎక్కడైనా కానీ ఫర్టిలైజర్ షాపులలో దొరకదు. ఇది మన వెల్నెస్ రెసిడెన్షియల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరనే మాత్రమే దొరుకుతుంది. మిత్రులారా, మీరు రెనటాస్ డిస్ట్రిబ్యూటర్లను తెలుసుకొని మీరు మొదటిసారి వాడినట్లయితే చాలా అద్భుతమైన రిజల్ట్ మనము చూడగలుగుతాం. అలాగే ఇప్పుడు పొలాన్ని తీసుకున్నట్టయితే మనము వేయడం వలన, ఇది వాడడం వలన గింజ తాలుపోకుండా, అలాగే నాణ్యమైన గింజ వస్తుంటుంది. క్వాంటిటీ కూడా పెరుగుతుంటుంది, క్వాలిటీ పెరుగుతుంది, క్వాంటిటీ పెరుగుతుంది మిత్రులారా. కాబట్టి మనము ఖచ్చితంగా ఈ బయోనటస్ గ్రాన్యుల్స్ వాడడం వల్ల అధిక దిగుబడిని పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నది. ఎందుకంటే దాదాపు 30 ట్రాక్టర్ల పేడ నుండి ఇది 3 కిలోల గ్రాన్యుల్స్ను తీయడం జరిగిందంటే మిత్రులారా, మీరు అర్థం చేసుకోరి ఎంత
క్వాలిటీ అనేది ఉంటుందో, మనకు క్వాంటిటీ ముఖ్యం కాదు, క్వాలిటీ ముఖ్యం. మనకు క్వాలిటీ ముఖ్యం ఉంటుందో మనమందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రతి ఎకరానికి వాడి చూడండి మీరు. అలాగే ఒక పొలమే కాక పత్తి, కూరగాయలు, బెండ, బీర, టమాటా, వంగ, కాకర, ఇలాంటి కూరగాయలకైనా కానీ ఇది మనం దుక్కిలో వేసుకోవచ్చు. అలాగే మంచిగా మామిడి తోటలో కూడా వాడచ్చు మిత్రులారా. మామిడి తోటలకు మనము ఇప్పుడంతా వాటికి మామిడి ఏరిన తర్వాత కొమ్మ కొట్టేసి కింద మళ్ళీ గుంటం చేస్తాం కదా, అప్పుడు మనము ఉష్కెల కానీ మట్టిలో కానీ వేసినట్టయితే మీకు ఖచ్చితంగా ఇంతకుముందు వచ్చిన దిగుబడి కన్నా ఒక 10 to 30% హై హీల్డింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలాగే కాయలు కూడా మంచిగా. ఈసారి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మా మిత్రులు కూడా మామిడి తోటలు చాలా ఉన్నాయి, వారందరూ చెప్తారు కాయ సైజు పెరగలేదు, కాయ సైజు చిన్నగా ఉందని. చాలా మటుకు నేను మామిడి తోటల వాళ్ళని కలిస్తే వాళ్ళందరూ అదే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది కాయ సైజు కూడా మంచి సైజు వస్తుంది. ఇది అన్ని పంటలకు వాడచ్చు. ఇది ఎలాంటి కెమికల్ కాదు, ఇది న్యాచురల్ మినరల్స్ ఇదంతా ఉంది. న్యాచురల్ మినరల్స్ ఫర్టిలైజర్స్కు సంబంధించింది. భూమిలో ఎలాంటి పోషక పదార్థాలు లోపాలు ఉన్నా సవరిస్తే మిత్రులారా మీరందరూ దీన్ని వాడగలుగుతారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.